హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేష్. ఇప్పుడు బ్లాక్ బస్టర్ లెనిన్ గురించి, లెనిన్లోని పాటల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, అలాగే లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర్ భట్ల గారు, కళ్యాణ్ చక్రవర్తి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. తమన్ గారు హాయ్. హాయ్ నమస్తే రాజేష్ గారు. సినిమాకి శ్రీకారం అతను, ఓకే, గొడ్డు కారం ఇతను, కారం ఓకే, 3 కారాలు, ఇంకో కారం మమకారం. మమకారం గుంటూరు వెళ్ళింది రామ్జయ్ గారు. ఆయన లేదు. సో ఇవన్నీ బికాస్ లెనిన్ మ్యూజిక్ వాస్ సో డిఫికల్ట్. ఆ ప్రాంతానికి వెళ్ళి చేయాల్సిన ఒక మ్యూజిక్ కాబట్టి. సో లిరిక్ రైటర్స్ వాజ్ ద బిగ్గెస్ట్. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్కి అయినా గొప్ప వాళ్ళు ఎవరంటే కవిలే ఈ సినిమాకి. బికాస్ అఖిల్ గారికి ఆయన సినిమాని ఎంత నమ్మారో, సినిమాలో ఉండే ఈ 4 నిమిషాలు సినిమా డైలాగ్ వర్షన్ని మ్యూజికల్గా ఎలా చెప్పాలనేది ఎప్పుడు కథ బాగుండే సినిమాల్లో పాటలు పెట్టడం చాలా కష్టం. వస్తే బ్రేకర్స్ అంటారు, పాటలు ఎక్కువ అయ్యాయి అంటారు, లేకపోతే ఏదో అంటారు. కమెంట్లోనే చూసాను చాలా, సాంగ్స్ ఎక్కువ అయిపోయాయి అంటారు. ఇక్కడ కొన్ని సీన్లు సాంగ్ వైజ్ చెప్పాలి అనుకున్నాం. ఓకే. సో అది ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఫస్ట్ ఇనిషియల్గా అందరికీ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే కొన్ని పాటలు రిలీజ్ చేయలేదు మేము ముందు, అంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో బిజీ అయిపోయి రీ రికార్డింగ్ వరకు వచ్చిన తర్వాత ఇంకా జూక్ బాక్స్లో ఇంకా 2 పాటలు రిలీజ్ చేయాలి. ఆ బంగారం పాటను, రకశిఖర పాట ఇంకా చేయాలి, ఇంకా రాలే. సో ఇంతవరకు మాకు చేసిన పాటలే మాకు చేయాల్సిన బాధ. చాలా స్ట్రెస్ అయిపోయాం, ఎలా రిలీజ్ చేయాలి, ఎలా పెట్టాలి. రావణ సదనాల్లో కూడా మీరు చూస్తే ముందర ఫస్ట్ ప్రోమో వదిలేసాం, పాట వదలలే. తర్వాత ట్రైలర్ వచ్చింది. ఓకే. జనరల్గా అలా రాదు కదా, ప్రోమో వదిలితే నెక్స్ట్ రోజు పాట రావాలి కదా, అలా రాలే. సో ఎక్కడో మేము ఆ మ్యూజిక్ని ఎక్కువ ఫ్రంట్లో పెట్టి తీసుకెళ్ళిపోయాం. సోల్ ఆఫ్ లెనిన్, ఇన్నావా తప్ప, ఫుల్ ఫ్లెష్డ్ ఎట్టా తప్ప 3 సాంగ్స్ తప్ప మిగతా సాంగ్స్ అంటే అరకొరగా వెళ్ళాయి జనాల దగ్గర. అందుకే సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళు చాలా కొత్తగా అనిపించింది. అది ముందరే రిలీజ్ చేసి చాలా ప్లాన్ చేసి, మేబీ జూక్ బాక్స్ లేట్ అవ్వడం కూడా, డిలే అవ్వడం కూడా ఒక రీజన్ ఆఫ్ పీపుల్ ఫీలింగ్ సాంగ్స్ ఆర్ లిటిల్ ఇది అని. బట్ నౌ ద సాంగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అని. ఇప్పుడు ఎట్టా పాట అసలు ఈ 10 రీళ్ళు ఎట్టా వస్తుంది. అఖిల్ గారు కర్ర పెట్టుకుని భాగ్యశ్రీ గారితో డాన్స్ చేసే రీల్సే ఎక్కువ ఉన్నాయి. సోల్ ఆఫ్ లెనిన్ గురించి ఎక్కువ ఉన్నాయి. ఆ మొత్తం మ్యూజిక్ ఒక బ్లెండ్ చేసి ఒక రిలీజ్ చేసాం కదా, సో దాని తర్వాత ఇంకా మ్యూజిక్కి బాగా ఇంత ఉందా ఈ సినిమాలో మ్యూజిక్ అని జనరల్ పీపుల్ కేమ్ టు నో అబౌట్ ఆల్ దిస్ థింగ్. దాన్ని పెట్టుకుని ఎడిటింగ్ చేయడం అవన్నీ చాలా గొప్పగా జరిగింది. సో ఈ సినిమా అంటే నేను తానా అంటే నేను చేయను. దానికి శకం ఇదిరా అని ఫస్ట్ వర్డ్ చేశారు కళ్యాణ్ చక్రవర్తి గారు. సో బికాస్ సినిమా ఫస్ట్ స్క్రిప్ట్ మొత్తం టాప్ టు బాటమ్ విని ఈ సినిమాకి ఫస్ట్ స్టార్ట్ చేసిన పాట అది. బికాస్ ఎమోషనల్గా ఫస్ట్ సినిమాకు థీమ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ థీమ్ గట్టి కుదిరింది అనమాట. అది ఎప్పటి నుంచో 1.5 years 2 years అయింటుందా, 2 years ముందు చేసింది అది. సో అక్కడి నుంచి కళ్యాణ్ చక్రవర్తి స్టార్ట్ చేస్తే ఆ పాట గురించి మీరు చెప్తే బాగుంటుంది. సో సోల్ ఆఫ్ లెనిన్ గురించి, లిరిక్స్ గురించి ఆయనతో డిస్కషన్ కాటన్ వేసుకొచ్చారు. నిజంగానే సార్, అది డెఫినెట్గా చాలా మంచి ఆపర్చునిటీ. శకమిదిరా 2 సార్లు చెప్పినట్టు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి పాట. అదే సమయంలో ఆ పదం నేను ఇద్దరు టాప్ హీరోస్కి వాడాను నేను. ఒకటి అఖిల్ గారు, 2 లోకేష్ గారు. ఓకే. నారా లోకేష్ గారు రాసిన ఒక పుస్తకం నారా లోకేష్ గారి పాదయాత్ర మీద వచ్చింది. దానికి నేను శకారం భవన్ టైటిల్ పెట్టాను దానికి నేను. సో కొత్త శకాన్ని ఆరంభిస్తా ఉన్నాం. అంటే ఎప్పుడు కూడా మనం జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది. మనం శకారంభం ఎక్కడ స్టార్ట్ అయింది మనకి? గౌతమిపుత్ర శాతకర్ణి పుట్టగానే శకారంభం స్టార్ట్ అవ్వాలి. ఆయన విజయయాత్ర పూర్తి చేసిన తర్వాత ఒక కొత్త ఇక్కడ నుంచి నన్ను ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మనం అవలంబిస్తున్నామో, మనం ఏదైతే పాటిస్తూ ఉన్నామో అక్కడ శకారంభం స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు అఖిల్ గారు ఒకటి చేశారు, ఇక నుంచి ఆయనకి కొత్త శకం స్టార్ట్ అవుతుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ ట్యూన్ విన్నప్పుడు ఇమీడియట్గా వచ్చిన పదం అది శకమిదిరా. శకములకు ఇది ప్రవర. ప్రతి శకం ఇదే ప్రవరగా చెప్పుకుంటారు. మనకి చాలామందికి తెలుసు, బ్రాహ్మణులకి ఇంకా బాగా తెలుసు. అది ప్రవర చెప్పమని అడుగుతారు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. మన గురించి మనం చెప్పుకోవడానికి మన ఇంట్రడక్షన్ అంటాం కదా, ఇప్పుడు మనం ఏదైతే బయోగా చెప్తా ఉన్నామో దానికి ప్రవర అనేది ఉండేది. సో ఇది ఇక నుంచి ఈ శకానికి ఇతను ప్రవరగా మారతాడు, ఇతని గురించి చెప్పేకి ఎవరు చెప్పినా కానీ అని. అందుకే కదా సోల్ ఆఫ్ లెనిన్ అని పెట్టారు. సోల్ ఆఫ్ లెనిన్, అది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ నందు ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ వెల్. సో తను వెండ్రో భాగ్యం ఇష్ట కథ చేసిన తర్వాత ఈ కథ నాకు ఒకరోజు ఏదో చూచాయిగా చెప్పున్నాడు. నేను చెప్పాను, చాలామంది హిట్ కోసం
వెతుక్కుంటారు, నీకు ఈ కథ అయితే హిట్ కోసం ఎదురు చూసే వాళ్ళకే దొరుకుతుంది అని, ఖచ్చితంగా దొరుకుతుంది అని. నేను కూడా అది ఎస్ సార్, ఆ కథ వినగానే ఇన్స్టెంట్, అంటే అఖిల్ గారు వినగానే ఇమీడియట్, తమన్ సార్ వినగానే ఇమీడియట్, అంటే ఆ కథ అలాంటి కథ. అందుకని మామూలుగా పాటలో రాస్తూ కూడా నేను ఎక్కడో జనరల్గా భారతం వ్యాసుడు రాశాడు, వ్యాసుడు రాయని భారతం కథలే నేను రాశాడు. వ్యాసుడు రాయలేదు ఈ భారతాన్ని, కానీ ఇది భారతం కథే. భారతం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది, ప్రతి ఒక్క క్యారెక్టర్లోనూ ఉంది. తను ఎంచుకున్న విధానం ప్లస్ అందులో మా సార్తో నేను చాలా పాటలు రాసేసి ఉండటం వల్ల మా ఇద్దరికి ఒక స్పేస్ ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ రాసినా కానీ ఇప్పుడు మనం అంటే గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అది పునాది అన్నారు వేటూరు గారు, చాలా గొప్ప మాట చెప్పుంటారు. మనం ఎక్కడో విన్న మాటలో లేకపోతే ఎక్కడో విన్నటువంటి భావాలు తర్వాత అవి మనం రాస్తున్న సాహిత్యంలో ఎప్పుడో చాలా కాలం క్రితం బొబ్బిలి యుద్ధంలో అనే ఒక సినిమాలో పాత దాంట్లో ఒక పాట సముద్రాల గారు ఒక పాట రాశారు, చాలా మంచి పాట. ఆ పాటలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఏం ఎక్స్ప్రెషన్ ఉంటుంది? నీ తాలూకు ఇప్పుడు నీ గురించి ముందు తరాలు గొప్పగా పాడుకోవాలని ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ నాకు చాలా ఇష్టం. సో శకమిదిరా శకములకు ప్రవరాన్నం తర్వాత కంటిన్యూషన్లో ఏం చెప్పాలి దీని గురించి? ప్రతి పూట పసితనాలే నీ వీర కథ వినాలని రాశాను నేను. సో పసితనాలు అందరూ కలిసి అక్కడ అంటే చిన్నపిల్లలకు కూడా నీ కథ చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ కథలో ఒక త్యాగం ఉంది. ఈ కథ అంటే ఇప్పుడు తనకు రాని యుద్ధానికి తనకు రాని కష్టానికి తంది కానీ యుద్ధం చేసేవాడు ఒకడు కావాలి. ఇది తనకు రాని కష్టం, తంది కానీ యుద్ధం చేస్తున్నాడు. అది ఎక్కడో చెప్పాలి మనం. ఆ చెప్పడానికి చేసే ప్రయత్నమే ఈ పాట. ఏదైనా సరే సార్ అన్నట్టు డైలాగ్స్, అది ఈ కథ ఏదో పోయిటరీ, విపరీతమైన పోయిటరీ చెప్పే కథ కాదు. ఆ మట్టి వాసన దాటి వెళ్ళటానికి లేదు ఈ కథలో. ఏ పాట రాసినా ఏ మాట రాసినా అద్భుతంగా రాశాడు నందు దాన్ని. సో సార్ ఎప్పుడైతే మొదలు పెట్టమని మనకు అవకాశం ఇచ్చినప్పుడు సార్ దగ్గర ఉంది ఏంటంటే, మనకి ఇక్కడ పాట రాయటం అంటే తమన్ గారితో పాట రాయటం అనేది మనకి ఎప్పుడు కూడా మన రఘువంశ మొదటి శ్లోకం లాగా సార్, ఎట్లా వాగర్ధావ్య సంతృప్తలాగా అర్థం ఎంత బాగుండాలో శబ్దం అంత బాగుండాలి. బికాజ్ ఆ తర్వాత వారు ఆ శబ్దానికి ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదు, చాలా పెద్దగా ఇస్తారు. మన రిథమిక్ గా ఉంటుంది కాబట్టి మన ట్యూన్స్. సో ఐ గో విత్ ద సౌండ్స్, ఒక వైబ్రేషన్ వర్డ్స్ ఎక్కువ ఉంటారు. బట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇప్పుడు అంతా ఒకటే. సినిమా ఇండిపెండెంట్ సాంగ్స్ వేరే, సినిమాలో ఇలాంటి పాటలు చేయడం చాలా కష్టం. అది సినిమాకి ఉపయోగపడే పాటలు చేయడం చాలా కష్టం. సినిమాతో వెళ్ళి కూర్చునే పాటలు చాలా కష్టం. ఆ సినిమాలో అంతా చూసి 8వ రీల్లో ఈ పాట వచ్చేటప్పుడు హై అవ్వాలి. సో అది అంత చాలా ఆలోచనకి అది చాలా గ్రేట్. చక్రవర్తి గారు చాలా అసలు ఎస్పెషల్ ఆయన కూడా లెనిన్ ఆత్మని చెప్పడానికి ఒక మంచి సిచ్యువేషన్ దక్కింది. లేదు 100% సార్. అందుకనే ఫ్రెండ్ కోసం రాశాడు, కథ కోసం రాశాడు, అఖిల్ గారికి పెద్ద హిట్ అవ్వాలని రాశాడు. ఈ మూడు కలిపి కొట్టాడు. దానివల్లనే సార్ అలా అంటే ఆ కథలో ఉన్నట్టు సార్ చెప్పినట్టు ఒక అద్భుతమైన కథ ఉంటేనే ఎవరం ఏది చేసినా, ఎవరం ఎంత దాని మీద ఎంత అద్భుతం యాడ్ చేసినా కానీ బేస్ లో ఉంటేనే కదా. అప్పుడు అరవింద సమేత వల్లే మాకు రమ్ సమారం వచ్చింది. ఆ కథలో ఆ కత్తి నీకు ఒక చెయ్యి కొత్త చెయ్యి ములిసిందిరా అని ఆవిడ పెద్దవాడు అంటుంది. చూస్తే అది మొండి కత్తి అనమాట. ఆ కత్తి ఇంకా మాట వినదు. ఆ మొండి కత్తిరా కత్తి ఇంకో చేయి మొలిసింది ఆ కత్తిని తీసి. సో దానికి ఎంత బలం ఇవ్వాలి అనేది శాస్త్రి గారు, త్రివిక్రమ్ గారు ఆలోచన. అప్పుడు రమృది రమ్ సమరం ఇవన్నీ వచ్చాయి అనమాట లోపల. అని ఇస్తే రమృది రమ్ అని ఆ వర్డ్స్ అన్ని రాసి కథకే నువ్వు కథని ఎంత బలం చేయాలనే చూస్తావు అనమాట, ఎంత యాడ్ చేయాలి కథని, ఎంత స్ట్రాంగ్ చేయాలని. సో ఆ విషయంలో లెనిన్కి ఆయన శ్రీగా ఫస్ట్ రాసిన పాట సినిమాని ఒక అర్థం చేసుకునే ఒక స్పేస్కి తీసుకెళ్ళిపోయింది. హీరో అని ఈ ఎమోషన్, మట్టికి తాలుకునే ఎమోషన్, కోపాన్ని, మట్టికి తాలుకునే కోపాన్ని. నిన్ను వాడు వెన్నుపోటు పొడిస్తే నువ్వు ఎంత బాధపడతావు, ఒకటి ఎక్కువ తింటావు, లేకపోతే ఎక్కువ నడుస్తావు, లేకపోతే ఏదో చేస్తావు, వాట్ ఫస్ట్ ఫోన్ ఆఫ్ చేస్తావు. ఏదో ఆ కోపాన్ని ఒకడు చెప్పలేకపోతున్నాడు. అప్పుడు దాన్ని పాట మూలంగా చెప్పేటప్పటికి జనాలుగా ఎలా థియేటర్ ఆడియన్స్ని యాక్టివేట్ చేయడంలో దట్ హీ టుక్ ఎ గ్రేట్ పార్ట్. ఇప్పుడు అంటే మనకు మామూలుగా పాట అనేటప్పుడు ప్రతి లిరిసిస్ట్ కూడా అదే నమ్ముతారు సార్. అంటే మన పాటలు ఎప్పుడు రెండు ఉండాలి. ఎక్కడికి కవిత్వం చెప్పేటప్పుడు వాల్మీకి మునీంద్రులు చెప్తారు, రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతి అంటారు. అంటే విన్నప్పుడు అది ఒక కోణం నుంచి చూస్తే అది రహస్యంలాగా కనపడాలి, ఇంకో కోణం నుంచి చూస్తే ప్రకాశంగా కనపడాలి. అంటే తెలిసే అర్థం ఒకటి ఉండాలి, తెలియని అర్థం ఒకటి ఉండాలి ప్రతి దాంట్లోనూ. కవిత్వం తాలూకు ప్రాథమిక లక్షణమే అది. అదే మనకి రాళ్ళపల్లి వారు చెప్పినట్టు విప్పి చెప్తే విమర్శ, కప్పి ఉంచితే కవిత్వం అన్నాడు ఆయన. ఈ రెండే మాటలు. సో అలాంటి దాంట్లోనే అలా మనకి ఆ సోల్ అర్థమైనప్పుడు, ఒకవేళ ఇప్పుడు మనం ఎక్కడో క్లైమాక్స్ మొత్తం అయిపోయేటప్పటికి
క్లైమాక్స్లో ఒక మాట రాసున్నాం. ఇప్పుడు అతను కత్తి పట్టుకుని వెళ్తున్నప్పుడు సార్ నన్ను పిలిచి సడన్గా ఆ పాట రాయించినారు. రాయించినప్పుడు కూడా ఒక మాట చెప్పుకున్నాం ఏంటనంటే, సుట్టమన్న బంధం విడిచిన క్షణమే సుట్టుకుంది వీరుడి చేతికి బలమే అని. ఓ అంతే కదా మనకి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పి ఎలా ఆలోచించాలో చెప్తే ఏం చేయాలని అర్థం చేసుకొని అద్భుతంగా చేశాడు కదా. అదే కదా ఇక్కడ కూడా అంతే కదా, లెనిన్ అనేది కూడా అంతే కదా. మీకు ఆ సిచ్యువేషన్ ఇక్కడ కుదిరింది. నేను ఏదో వర్డ్ అన్నాం కదా, రకశిఖర. దానికి ఏంటి మీనింగ్ ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు యాక్చువల్గా నేను ఆ రకశిఖర అనేది సౌండింగ్ మీద నేను వెళ్ళినటువంటిది. దానికి ప్రత్యేకమైనటువంటి అంటే శిఖరం లాంటి వాడు రకశిఖర అని అంటే, ఇప్పుడు మనకి ఛానల్గా రకానికి చాలా రకాలైనటువంటి అన్వయాలు ఉన్నాయి. ఇప్పుడు రక అనే పదానికి చీకటి అనే దాని ఒక అన్వయం ఉంది, చీకటి అనే అన్వయం ఉంది, పర్వతం అనే ఒక అన్వయం ఉంది. సో ఇప్పుడు రాకాసుధాకరుడు అని అంటాం మనం జనరల్గా మనం వాడేటప్పుడు. రాకాసుధాకరుడు అంటే మనం చంద్రుడి గురించి చెప్పుకున్నప్పుడు శిఖర అంటే ఏమైనా ఉందా? ప్రత్యేకమైన అర్థంగా ఏం లేదు సార్, దానికి సౌండింగ్ మీద వెళ్ళింది. నాకు ఇది మళ్ళీ శకం ఇది రానించే వచ్చింది లీనేజ్ ఇది. రకశిఖర, నాకు రకశిఖర అనేది వచ్చింది అలా ఫ్లోలో. సార్ అదొక దుష్ట సమాసం సార్ బేసికల్గా. ఏంటంటే అదొక అంటే సంస్కృతంలో దుష్ట సమాసం అంటే అది మనకి యాక్చువల్గా అది దుష్ట సమాసం అంటే నకశిఖ ఉంటది, నకశిఖ పర్యంతం అంటాం. నకశిఖ ఉంటది. నకం అంటే గోల్డ్, శిఖం అంటే శిఖం అంటే శిరస్సు. నకశిఖ పర్యంతం అంటే ఏంటంటే కింద నుంచి పై వరకు వైబ్రేషన్ వచ్చినప్పుడు సీన్ చూస్తున్నప్పుడు తన బాధ బాగయ్య బోస్ గారిని తలుపులేసి బయలుదేరేటప్పుడు ఆ కోపాన్ని నాకు అర్థం చేసుకోగలరు. ఎక్స్పీరియన్స్ లో అర్థం చేయాలి. మనం ఎంతమంది వెన్ను పొట్టు పొడిచారు, మనకి పొట్టి అందరికి కోపాలు పెట్టుకుంటాం కదా. మనం ఏం దాకా మనం ప్రెస్ మీట్ లో పెట్టగలం, లేకపోతే 20 రాజేషన్ పిలిచి బాధ చెప్పు. మనం మన పనిలోనే కదా చెప్పగలం. ఎన్నో బాధలు ఎవడో రాస్తాడు, ఎవడో లేనిపోయి మంచివన్నీ వదిలేసి చెత్త మధ్యన పట్టుకుంటాడు కదా. సో అప్పుడు మళ్ళీ మనం ఎలా చెప్పాలి, ఈ కోపాలని దాచుకుంటూ ఉంటుంది. అది ఎగ్జిట్ అయ్యే పోర్షన్ ఒకటి వస్తుంది, కరెక్ట్ అయిన ఒక పోర్షన్. అక్కడ కరెక్ట్ గా ఈ రకం కూర్చొని పాపం ఆయన వెంటనే గేవ్ దట్ వర్డ్. పాపం ఆయన జంగిరెడ్డి గారు కూడా అసలు స్క్రాచ్ పియానో పైన పాడాడు ఆయన. కానీ సౌండింగ్ భలే ఉంది అసలు. రకశిఖర పాట ఓఎస్టీ పింగళ గారు అన్నట్టు ఎవరు సృష్టించకపోతే పదాలు ఎక్కడి నుంచి పుడతాయని. బట్ ఎస్పెషల్లీ సోల్ ఆఫ్ నేను రిలీజ్ అయినప్పుడు అందరూ అంటే సోషల్ మీడియా కానీ ఒక వైబ్ ఫీల్ అయ్యారు ఆ సాంగ్ అది గ్లిమ్స్ వచ్చినప్పుడు. ఎస్పెషల్లీ మీరు ఆ సౌండింగ్కి వాళ్ళు విజువల్స్ షూట్ చేశారు ఏదైతే ఉందో, ఆ థియేటర్లో సినిమా చూసిన వాళ్ళు అందరూ సోల్ ఆఫ్ లెనిన్ అది రిలీజ్ చేస్తారు, అది లేదు అది లేదు అన్నారు. అఖిల్ గారండి దానికి పట్టుబెట్టి షూట్ చేసి దాన్ని ఇలా కావాలి, కుక్క పరిగెత్తాలి, దాని వెనకాల హీరోయిన్ కి అడ్డంగా రావాలి, ఇవన్నీ మొత్తం ఆయన వెంటనే ఆయన ఐడియాస్ డైరెక్టర్ గారితో షేర్ చేసుకుని చాలా పెద్ద కల్మినేటివ్ గా ఇద్దరు దే షేర్ దేర్ ఐడియాస్ అండ్ బ్రాట్ ఇట్. బ్రో ఐ మేడ్ ఎ వీడియో, కెన్ ఐ కమ్ డౌన్ అన్నాడు. రండి బ్రో అన్న. చూసి మైండ్ వేరేలా అయిపోయింది. అర్థంగా ఇది రిలీజ్ చేద్దాం, ఇది దాచిపెట్టి కూర్చున్నారు అని చెప్పాను. మీ సోల్ ని లెనినే చెప్తున్నారు, సోల్ ని చెప్పట్లేదు. లెనినే చెప్తున్నారు, సోల్ ని చెప్పట్లేదు. చెప్పండి త్వరగా, సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ పని చేయలేదని అనుకుంటున్నారు. కానీ అది భలే కుదిరింది. పిక్చరేషన్ కూడా వాళ్ళందరూ గెటప్ వేసుకొని అంతమంది హ్యూజ్ గా క్రౌడ్ వస్తూ ఉంటే అసలు ఒక యాక్షన్ ఎపిసోడ్ లాగా షూట్ చేశారు కదా. అది సినిమాలో ఉంటుంది అనుకున్నారు బేసిక్ గా, అందరు డిసప్పాయింట్ అయ్యారు. కానీ అది మీరు సాంగ్ గురించి అదే దాని గురించి మళ్ళీ యూట్యూబ్ వచ్చి చూడు. నువ్వు కూడా మళ్ళీ ఇంత కష్టపడి ఇంత చేస్తే ఆ ఒకటి లేదేంటి అర్థం కాదు కదా. గోంగూర పచ్చడి నుంచి అన్ని పెడితే ఉల్లిపాయ పెట్టలేదు, సాంబార్లో ఉండే ఉల్లిపాయ దీంట్లో నడుచుకుని తిను, సాటిస్ఫై అవ్వు. గోంగూరకు ఉల్లిపాయ పెట్టలేదు ఆలోచిస్తున్నాడు. సో వీళ్ళిద్దరికి ఎట్టా ఎట్టా సాంగ్ కానీ వారే వారే సాంగ్స్ కానీ అంటే భలే కూర్చున్నాయి. వారే వద్దాం, దీని తర్వాత జరిగింది వారే. సినిమాలో డ్యూయెటా పెద్ద డిస్కషన్. నాకంటే బేసిక్ నేను మైండ్ లో రిథమ్ అయితే ఫిక్స్ అయిపోయాను. ఒక రిథమ్ అయితే ఫిక్స్ అయిపోయాను. ఈ రిథమ్ లో నేను అనంత్ గారు అయితే బేసిక్ గా ప్లాట్ఫామ్ కి ఏదో స్టేడియం చెప్పండి ఆయన మామూలు క్రికెట్ ఆడుకుంటే అక్కడ స్టేడియంకి రమ్మన్నారు. మ్యాచ్ అయిపోయాక పక్కన కూర్చుని ఇలాగా ప్యాడ్ చిప్పుకుంటా, అది ఫస్ట్ లైన్ అనంత సేమ్ సెకండ్ లైన్
ఇలా ఇచ్చాడు అనమాట అక్కడ కీబోర్డ్ కానీ లేదు, క్రికెట్ కిట్ ఉంది, కీబోర్డ్ లేదు. మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది తమన్ గారితో అలా గ్రౌండ్ లో? గ్రౌండ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఆడాం కానీ చాలా సార్లు గ్రౌండ్ లో ఇలా ఎక్స్ప్లెనేషన్ అసలు ఎవరు చెప్పుంటారు కదా. బికాజ్ కొన్ని ఎగ్జిట్లు మనకి తెలియదు. నువ్వు మందు ఎక్కడ కొడతావా? పడుతుంది నీకు ఏదో ఎగ్జిట్ ఉండాలి. అలా మనకి బ్యాడ్ ఎగ్జిట్ లేవు లేవు ఉండే అంతా ఒకటే ఎగ్జిట్. ఓఆర్ఆర్ లో ఉండే ఒకే ఎగ్జిట్ మనకి ఆశీష్ నగర్ ఎగ్జిటే మనకి తెలుసు. దిగుతే 10 గ్రౌండ్లు ఉన్నాయి. ఆడామా, 2 ట్యూన్లు చేసామా, 2 బాల్ని బయట కొట్టామా, 2 బ్యాట్లు ఇరగొట్టామా, అట్లీస్ట్ మనమే దెబ్బలు తెచ్చుకున్నామా, వచ్చామా అని ఉంటాం అంతే. సో మనకి తెలిసే ఎగ్జిట్ అదొకటే. సో 6:30కి తీసాం బండి, ఎవడో మ్యాచ్ పెడతారు. 9 టీంలకు ఆడుతున్నాను నేను. సో ఎవడో మ్యాచ్ పెడతారు, ఆడేస్తాం. అనంత్ రండి, ఇక్కడ అవ్వట్లేదు ట్యూన్ స్టూడియోలో, ఏదో పెద్ద గ్రౌండ్ కావాలి, పెద్ద ఏదో ల్యాండ్ అడుగుతోంది. చూస్తే మంచి చల్ల గాలి, చక్కగా అసలు ఫిబ్రవరి టైంలో, ఫిబ్రవరి కాదు జాన్ అంటే ఎప్పుడు నవంబర్ టైంలో మంచి చల్లటి వాతావరణం హైదరాబాద్లో. అసలు వీ హ్యాడ్ అ గ్రేట్ ఫన్ అనమాట. మంచి క్లైమేట్. ఆ క్లైమేట్ రోజున ఇంకా గ్రౌండ్కి వెళ్దాం. ఇంకా అక్టోబర్తో రెయిన్స్ అయిపోతాయిగా హైదరాబాద్లో. సో ఇంకా నవంబర్లో అసలు ఇంకా పీక్ టైమ్ ఆఫ్ క్రికెట్ అనమాట. నవంబర్ డిసెంబర్ టీం అసలు రెడీగా ఉంటారు అందరు. రోజు సాయంత్రం గ్రౌండ్స్ కొట్టు చేస్తాం. నేనే ఫస్ట్ బుక్ చేశాను. వాడు ఇంకో రేటుకి వస్తే ఎక్కువ అమ్మేస్తాడు. మేము ఇచ్చాం కదా 20,000 ఇచ్చి బుక్ చేసాం కదా. లేదు సార్, వాడు 24,000 ఇచ్చారు. యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద మంచి బిజినెస్ అది గ్రౌండ్స్ బిజినెస్. మీకు 5 ఎకరాలు ఆగోకుండా మీ తాతగారు ఇచ్చుంటే రిచ్ మీరే. ఇప్పుడు చెవెల్లా, అజీజ్ నగర్ అవన్నీ మొత్తం గ్రౌండ్స్ అయిపోయినాయి. అదే పైన ఎయిర్పోర్ట్ నుంచి, పైన ఫ్లైట్ నుంచి చూస్తే ఎవడో ఆడేస్తున్నాడే. కళ్యాణ్ చక్రవర్తి కూడా క్రికెటర్, మామూలు క్రికెటర్ కాదు, బాగా బ్యాటింగ్ అన్ని ఆడతారు. బాగా బౌలింగ్ కూడా చూడలేదు ఇంతవరకు నేను, బట్ బ్యాటింగ్ అయితే అదే కళ్యాణ్ గారి గురించి తెలియదు, అనంత్ గారి గురించి మొత్తం హార్స్ రైడింగ్ ఏదో చేస్తారని అంతే. వెరీ స్పోర్ట్స్ పర్సన్ ఆయన, అందుకే స్పోర్ట్స్ టీ షర్ట్ వేసుకొచ్చారు. నేనేంటి టెన్నిస్ ఆడేస్తున్నారా అంటే, నేను ఇప్పుడే గుర్రం దిగా అన్నారు. ఇక్కడ స్టూడియో వరకు గుర్రంతోనే వచ్చారా అన్నాను. స్టూడియోలో కొంచెం కట్టుకోవడానికి స్థలం ఉంటే అలాగే వచ్చేస్తారు. చెప్పండి ఇన్నోవా గురించి. అది అప్పుడు ట్యూన్ బాగుందని చెప్పి వచ్చిన తర్వాత నేను నందు గారు కూర్చున్నాక ఈ బంగారం అంటాడు పాట లీడ్ ఇదే. అమ్మాయి వచ్చి ఫస్ట్ టైం బంగారం అని పిలుస్తుంది. పిలిచిన వెంటనే ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ నుంచి రావాలి, చూడు ఎంత బాగుందో, నీకు కొత్త పిలుపు వచ్చింది అన్న ఇది రావాలంటే అప్పుడు కొంచెం కలోకియల్గా మార్చాలి కదా దాన్ని. అందుకు విన్నావా కన్నే పిల్ల ఏమందో విన్నావా, ఉన్నావా భద్రంగా భూమి మీదే ఉన్నావా అంటే అంత గొప్ప మాట అన్న తర్వాత నువ్వు అసలు నేల మీద ఉన్నావా, భద్రంగా భూమి మీదే ఉన్నావా అని అలా స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఆ బంగారం అన్న దాన్ని వదులుకో బుద్ధి వేయలేదు. చరణం వచ్చినప్పుడు ఆయన ట్యూను, ఈ పల్లవి ఇక్కడ అయిపోయింది, తర్వాత చరణం ట్యూన్ వచ్చినప్పుడు ఆయన బంగారం బంగారం తన్ననే ఆ బంగారం పదం అంటూనే చరణం ఇచ్చారు అన్న. అందుకు బంగారం బంగారం అంటూ నువ్వు అంటే భలే బాగుందే, ఓయమ్మీ నీతిగా నవ్వు. ఈ నావు అని ఉంది, ఆడియోలో సెర్చ్ చేసుకుని ఆయన గొప్పగా పాడాడు కాబట్టి నావు నవ్వు అనేది కరెక్ట్ చేయడానికి ఇంటర్వ్యూ పెట్టాము అనుకుంటున్నాను. చెప్పండి. మొత్తం కొంటె సైగతోటే ఒంటి జీవితాన్ని జంట జాతరల్లే మార్చింది ఈ చూపే. మొత్తం సినిమా అంతా కూడా భారతం జాతర కదా. ఈ ప్రేమలోకి జాతరను తీసుకురావడానికి జంట జాతర అన్న పదాన్ని అక్కడ ప్రయోగించడం జరిగింది అన్నమాట. కొంటె సైగతోటి ఒంటి జీవితాన్ని జంట జాతరల్లే మార్చింది. ఇలా ప్రయోగాలు ఉంటాయి కానీ పెద్ద పదాలు ఉండవు. అప్పుడప్పుడే లేతగా చిగురించిన ప్రేమ, ఇద్దరు నిబ్బి దాటిన వయసు, అంటే 20లోకి వచ్చిన వయసు కాబట్టి పదాలని కొంచెం లేతగా టెండర్గా ఉండేలాగా ప్రయత్నించాం పాట. సార్ ఈ నిబ్బి అంటే ఏంటి సార్? చాలాసార్లు విన్ని రిజెక్ట్ చేసిన లైన్ సార్ నేను.
కుక్కి నిబ్బా నిబ్బి అని చాలాసార్లు వచ్చాయి సార్. ఏంటి సార్ నిబ్బా నిబ్బి అంటే ఏంటి సార్? అంటే టీనేజ్ కి ఇప్పుడు వాడుతున్న పదం. యాక్చువల్లీ తెలిసి తెలియని తనం అంటారు. తెలిసి అంతే తెలియని కదండి? వయసు. అనంత్ గారు అంతేనా? వాడని ఇతనికి బాగా తెలుస్తుంది. ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. తీగ నవ్వు అనేది మాత్రం బాగుంది. నేను ఫస్ట్ టైమే వింటున్నాను. తీగ నవ్వు అనే ప్రయోగం నేను ఇప్పుడు వింటమే. ఇంతకు ముందు నేను ఎప్పుడు దాన్ని గమనించలేదు. తీగ నడుము అనేది చాలా సార్లు మనం అది ప్రయోగాల్లో విన్నాం కానీ కంపల్సరీ వాడతారు. పెద్దగా నవ్వకుండా ఆ, కనిపించినట్టు పళ్ళు. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు తీగ నవ్వాలి, సో సన్నగా నవ్వడం. సన్నగా నవ్వడం, కానీ చాలా మంచి, తేగంత సన్నంగా అది చాలా మంచి ప్రయోగం సార్. తేగంత సన్నం. తీగంత సన్నంగా నవ్వడం. చాలా బాగా రాశారు తీగ నవ్వు అని. బికాస్ అదే నేను చెప్తాను కదా, సిచ్యువేషన్ గా పాట చేయడం చాలా కష్టం. కథ నువ్వు గొప్పగా రాసినప్పుడు లేదు, ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది. సో ఇంత గొప్ప కథలో ఏంట్రా పాటలు అని అనుకుంటారు. ఆ పాటని నువ్వు 4 నిమిషాలు కథలా చెప్తే ఆ పాట హిట్ అయిపోతాయి, అన్నీ జరుగుతాయి. ఓకే. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ అరవింద సమేత, లెనిన్ ఇలాంటి ఫిల్మ్స్ అంతా నేను ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో జరిగే కథ గురించి నేను చెప్పినప్పుడల్లా ఆ పాటలు ఎలా దాంట్లో నుంచి తీసుకురావాలి అనేది చాలా జాగ్రత్తగా మనం కూర్చుని చేయాల్సిన పనులు ఉంటాయి. చాలా ఆ నేలను వదలకూడదు, ఆ నేలకు ఉండే మర్యాద ఇవ్వాలి, ఆ భారతం పెట్టుకుండే మర్యాద రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫిల్టీ లాంగ్వేజ్లు వాడకూడదు, చాలా కొత్తగా తీసుకురావాలి, రెస్పెక్ట్ పెరగాలి పాటలో. చాలా లాజిస్టిక్స్ ఉంటాయి. అది తేడంలో ఆ డ్యూయెట్ ఆ అమ్మాయి పాడుతున్నప్పుడు, అండ్ అఖిల్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి డ్యూయెట్, మళ్ళీ పడేసారి చేసాను డ్యూయెట్. దాని తర్వాత హలోలో ఆయనకి హిట్ అయింది అనుకుంటా డ్యూయెట్ కదా. సో దాని హలో సినిమాలో హిట్ అయింది అనుకుంటా. దాని తర్వాత ఇప్పుడు ఈ ఫిల్మ్ వాజ్ వెరీ వెరీ మాకు ప్రెషరైజ్డ్ ఫిల్మ్. ఎందుకంటే కథ అంత అద్భుతమైన కథలో ఎలా మ్యూజికల్గా డెలివరీ చేయాలన్నప్పుడు ఈ త్రిమూర్తులు 3 అంటారు, 4 ఉంటే ఏ మూర్తులు అంటారు? చతుర్ముఖులు. చతుష్టయం. చతుర్ముఖులు. చిత్రముఖులు దొరికారు మీకు. చతుర్ముఖులు. శిష్ట చతుష్టయం. శిష్ట చతుష్టయం. మామూలుగా 4 ఉంటే దుష్ట చతుష్టయం అంటారు. దుష్టులు 4, దుష్టులు లేరు కాబట్టి శిష్ట చతుష్టయం ఇది. వీళ్ళందరూ పుట్ దేర్ సోల్, అంటే ప్రాణం పెట్టేశారు. ఇప్పుడు ఎట్టా పాట కూడా ఇప్పుడు ఇన్నావా అంత మాకు ఫస్ట్ రిలీజ్ చేసిన పాట, బికాస్ వీ థాట్ డెఫినెట్గా లవ్ సాంగ్ కాబట్టి డెఫినెట్గా అఖిల్ గారికి ఫస్ట్ ఇలాంటి లెనిన్ అంటే ఏంటి అందరూ హెవీ ఫిల్మ్, ఎందుకంటే అప్పుడు కూడా టీచరే వదిలాం ఫస్ట్ పెద్దది. సో ఫస్ట్ పాట వదిలేటప్పుడు ఈ పాటలో ఈ సినిమాలో ఒక ప్రేమ ఉంది, లవ్ ఉంది, ఒక ఫన్ ఉంది. ఆ పాటతో ఎలా చెప్పాలన్నప్పుడు ఇంకా ఈ పాట జనవరి 5th వదిలేము. జనవరి 10th రిలీజ్ అయింది సినిమా. 5 నెలలు ఆ పాట చెడిపోకుండా హోల్డ్ చేసిందంటే ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో అది దాని తర్వాత ఎన్నో సినిమాలు రిలీజ్ అయిపోయాయి, మన సినిమాలే చాలా రిలీజ్ అయిపోయాయి. సో ఉన్నవాళ్ళు ఒక మెలడీ నుంచిందంటే దట్స్ వాట్ వి బిలీవ్డ్. ఇప్పుడు ఉండే ఇంత వరల్డ్ లో ఇంత మ్యూజిక్ వింటున్నాం, తమిళ వాళ్ళు మ్యూజిక్ చేస్తారు, తెలుగు వాళ్ళు చేస్తారు, కన్నడ వాళ్ళు చేస్తారు, కేరళ మ్యూజిక్ హిట్ అవుద్ది. ఇవన్నీ దాటి ఇంటర్నేషనల్ మ్యూజిక్, మైకేల్ జాక్సన్ కూడా మళ్ళీ వస్తాడు. ఇవన్నీ దాటి ఒక పాట నించిందంటే అది చాలా గ్రేట్ విషయం. సో ఈ పాటకైనా ఇప్పుడు రాజేష్ బాగుంటాడు, బట్ పేరు రాజేష్ అని ఉండాలి కదా. సో అందుకే కవి అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వి రెస్పెక్ట్ దెమ్ సో మచ్ బికాస్ దే అడ్రస్ ద నేమ్ ఆఫ్ ద సాంగ్. ఆ సాంగ్ కి ఒక నేమ్, నామకరణం. ఇప్పుడు ఆ పాటకి నాకు అఖిల్ గారికి గొడవ, వారేవా పెడదామా, ఇన్నావా పెడదామా, 2 సార్లు డబుల్ వర్డ్స్ వచ్చింది. సో నాకు ఏదైనా ఓకే, వారేవా పెడదాం, ఇన్నావా బెటర్ బ్రో. సో దీనికి ఒక 3-4 days గొడవలు జరిగాయి వాట్సాప్ గ్రూప్ లో. బ్రో వాట్ ఇస్ బ్రో వారేవా, నో బ్రో ఇన్నోవానే బాగుందా, ఓ వారేవా బ్రో, నో బ్రో, ఇలా చాలా డిస్కస్ జరిగి తర్వాత ఇన్నోవాకి వచ్చి ఆగింది. ఫస్ట్ ఇప్పుడు టైటిల్ వారేవా ఇన్నోవా. సో అలా ఇన్నోవా జాయిన్. సో మీరే నెగ్గారు. ఏం కాదు, పాటలు మాటరే కదా, వాట్ గోస్ ఫాస్ట్ అనేది చూస్తాం అన్నమాట. సో దట్స్ హౌ అనంత్ గారు పుట్ దిస్ సోల్ ఫర్ ఇన్నోవా. ఆ పాట బంగారం అనే పదం ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇట్స్ వెరీ హార్ట్ మెల్టింగ్. ఆ రీ రికార్డింగ్ వాయించినప్పుడు కూడా సో అంత పీస్ఫుల్ గా ఉండేది. ఇప్పటికీ ఆ క్లిప్ ఏదో సోషల్ మీడియాలో క్లిప్ వరకు తిరిగి అసలు ఎంత స్వీటెస్ట్ ఉంది సాంగ్. ఒక మిగతాదంతా ఒక ఎత్తు, ఈ బిట్ ఒక ఎత్తు అని పెడుతున్నారు. ఆ బిట్ వరకు తను ఆ నవ్వుకి కొంచెం నవ్వండి. దాని 100 సార్లు విన్నాం, ఆయన ఇంతవరకు నాకు చెప్పలే. అదే సార్ ఇప్పుడు చెప్తున్నాను ఇంటర్వ్యూలో. బేసిక్ గా ఒక దాచుకొని లిరిసిస్ట్ ఇచ్చేసాక
ఇప్పుడు వాళ్ళు అంటే రికార్డింగ్ చేసేటప్పుడు వాళ్ళని పిలవకపోవడం కూడా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఆయన ఉంటే కరెక్షన్ చేసేవారు కదా? దేహరాదూన్ లో పాడాడు, దేహరాదూన్ లో నువ్వు ఉండదు నా 3 ఫ్లైట్లు మారాలి. జస్ట్ ఓకే. కోవిడ్ లో అందరు స్టూడియోలు కట్టేసుకున్నారు బ్రో. సో ఆన్లైన్ లో పాడాడు, మా వాళ్ళే ఉండి పాడించారు. ఆ టేక్ ఏదో మిస్టేక్ అయింది అంతే ఉంటుంది తప్ప. కరెక్షన్ చేసింది కూడా పాడుంటాడు, పేస్టింగ్స్ లో ఒక ట్రాక్ పేస్ట్ సమ్ మిస్టేక్ అయితే మిస్టేక్స్ ఉంటుంది. బట్ ఎవరు పిన్ పాయింట్ చేసి బ్రో ఇది రిలీజ్ చేయొద్దు ఆ నవ్వు నావు అని నాకు ఎవరు చెప్పలే. నేను కూడా సరే అన్ని బాగానే ఉందని వదిలేసాను. ఆయన అక్షరాలు ఆయన పదజాలం కాబట్టి ఆయన అవునా, ఇప్పుడు ఆయన అదే చెప్తున్నా కదా, పాట అంతా బాగుంది, ఏం కంప్లైంట్ చేయలేదు, తప్పు సో బట్ మనం జోవియల్గా తీసుకున్నప్పుడు డైరెక్టర్ గారు కూడా వినయ్ గారు రిలీజ్ అవుతుంది 100 సార్లు ఉంటారు, డైరెక్టర్ నాకు చెప్పలే. అది నాకు కొంచెం ఇప్పుడే తెలిసింది మీకు కూడా. అలా కాదు అంటే పాట ప్రతి పాటకి 2-3 వాయిస్లు ట్రై చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి మార్చిన తర్వాత లేటెస్ట్ వాయిస్ లో అన్ని కరెక్షన్స్ జరుగుండుంటాయి, బట్ ఆఖరి నిమిషంలో ఈ 3 వాయిస్లో ఆ వాయిస్ బాగుంది అనుకుని పెట్టే సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు చిన్న చిన్న మ్యాక్సిమం తమన్ దగ్గర తక్కువ జరుగుతుంది. టికెట్ కృష్ణ ఉంటారు, అది ఉంటే చాలా మంది ఉంటారు ఇక్కడ వోకల్ సూపర్వైజర్స్, సో వాళ్ళందరూ దాటి వెళ్తుంది. సో ఎలానో మిస్ అయింది, దిష్టి చుక్క అనుకో ఆ పాటకి. సరే వదిలేండి. ఇందాక ఆయన అన్నట్టు నిజంగానే ఈ సినిమాకి సంబంధించి మీరైతే నలుగురు ఎవరైతే ఉన్నారో సాహిత్యం చాలా పెద్ద పెట్టేశారు పాటలకి. అందుకే ఆయన తమన్ గారిని ఒక అందుకే మాకు పెద్ద సోఫా నిజంగా పెద్ద సోఫా వేస్తారు. నేనే మన బికాస్ ఈ సినిమాకి రాయడం చాలా కష్టం బ్రో. కమర్షియల్ సినిమాలో ఓకే ఎవరైనా గెలుస్తాడు, ఓకే అది ఫ్రెంచ్ ఫ్రై లాగా, బంగాళదుంప చేయడం ఎంత ఈజీ, చేసేయచ్చు. ఇది ఆర్గానిక్ బంగాళదుంప, ఇవన్నీ చాలా జాగ్రత్త చేయాలి. దంచిన బంగాళదుంపలు పప్పులు వేసి చేస్తారు కదా బంగాళ, వీళ్ళు చాలా ఆర్గానిక్, ఇవన్నీ చాలా స్ట్రెస్ ఎక్కువ వీళ్ళకి చేయడం. ఎట్ట కూడా చాలా అసలు వెరీ వెరీ ట్రిక్కీ సాంగ్. ఎలాగో తమన్ ఐ నీడ్ అ బుట్ట ఉమా అన్నాడు, జస్ట్ 2:30కి వాయిస్ మెసేజ్ ఉంది. పొద్దున్న చూస్తే I fixed off bro, I need a song like Butta Bomma, we need to fix one song అని అఖిల్ పెట్టారు. తర్వాత నందు ఏంటి హీరో ఇలా పెట్టారు ఎర్లీ మార్నింగ్ 2:30కి ఎందుకు పెట్టారు, మీరు కూడా విన్నారా సార్? నాకు కూడా అదే మెసేజ్ ఉంది సార్ అన్నాడు. సార్ రండి స్టూడియోకి రండి, మన ఇద్దరం ప్రేమించుకుంటాం రండి, ఏదో జరుగుతుంది అని వెంటనే ఇంకా అసలు ఇంక వచ్చిన వెంటనే మొత్తం గ్రూవ్ చేసి గొప్పోడు దేవుడు అక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అయ్యి తన్నానే అలాన్నీ ఇస్తే ఇంకా ఎస్పెషల్లీ ఒక అమ్మాయిని పొగడంలో ప్రేమ పాట రాయడంలో మీ స్ట్రెంత్ అది. మంచి సిచ్యువేషన్ దొరికింది సరే, ఎక్కడిచ్చడంలో సరే, ప్రేమించడంలో సరే, వైశాలి సరే, ఎన్ని పాటలు అయినా సరే భాస్కర్ భట్లతో ఉండే కనెక్షన్ అదే కదా. బీబీ మా ఇద్దరు ఫేవరెట్ అంటే బ్లాక్ బస్టర్. ఆగమైపోతున్నాడు దేవుడు అని మీరు ఒక్కళ్ళు అనగలరా సార్? ఇంకెవరు ఆగమైపోతున్నాడు దేవుడు? ఆగమైపోతున్నాడు జీవుడు చేశాడు. అవును, జీవుడు ఆగమైపోతున్నాడు. జీవుడు అంటే కొత్తగా ఉండాలి సార్. దీనికంటే ముందు ఫస్ట్ తమన్ తోటి బీబీ అన్నాడు చూసారా, నన్ను ఇండస్ట్రీలో బీబీ అనేది మనోడు ఒకటే, భాస్కర్ భట్ల ఒకటి, బ్లాక్ బస్టర్ ఒకటి. తను చాలాసార్లు పిలిచాక దానికి బాగా ఎడిక్ట్ అయిపోయి నేను నా జీమెయిల్ కూడా అంతమంది భాస్కర్ భట్ల RK@gmail.com ఉండేది, అది బీబీ poet@gmail.com బికాజ్ ఆఫ్ తమన్. ఎందుకంటే నన్ను పేరు పెట్టి పిలవాడు, బీబీ అంటాడు అంతే. తన ద్వారా చాలా మంది రైటర్లు కూడా నన్ను బీబీ అని పిలుస్తారు తనతో వర్క్ చేస్తున్నప్పుడు. సో ఈ పాటకు సంబంధించి సింగర్ లో కేకే లాగా పాటల్లో బీబీ అయితే ఈ పాటది ఫస్ట్ డైరెక్టర్ వినిపించి సిచ్యువేషన్ జాతరది చూపించి ఒక సాంగ్ ఇదే తమ్మని చెప్పినట్టు ఒక ఏదైనా పుట్టబొమ్మ లేకపోతే అందాల రాక్షసివే విలేజ్ సెటప్ కావాలనుకున్నప్పుడు సరే అప్పుడు డైరెక్టర్ నాకు ఫ్రెండే, నేను మిద్దరం వచ్చేసాం బైక్కి. సో డైరెక్టర్ ఫ్రెండే కదా అనుకున్నాను. కాకపోతే అడిగాను డైరెక్టర్ని, మీరు చెప్పారా తమ్మన్ కంటే, లేదు తమ్మనే ఈ పాట మీరైతే బాగుంటుందని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది సినిమాలో. 8 ఏళ్ళ రైలు ప్రయాణం తన కాఫీ నేను కొనివ్వడం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో ఇదేంటంటే విచిత్రం, ఆఫ్టర్ 8 years తమ్మన్తో వర్క్ చేసి, తమ్మన్ కింద చాలా బ్లాక్ బస్టర్లు మా కాంబినేషన్లో, బిజినెస్ మ్యాన్, మిరపకాయ, బలుపు, పవర్, దూకుడు, పండగ చేసుకో, చాలా చాలా బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఈ మధ్యలో ఇంకేం కుదరలేదు మీకు? కుదరలే, 2-3 సార్లు అనుకుని అవ్వలేదు. ఇది తమ్మనే చెప్పాడు అనేటప్పుడు ఫస్ట్ నాకు హ్యాపీ ఏంటంటే డైరెక్టర్ ఏముంది నన్ను మన ఫ్రెండ్ కదా, అవును ఇన్సిస్ట్ చేస్తే ఇవ్వడం వేరు, తమ్మనే చెప్పాడు సార్ అన్నాడు బాబు. అప్పుడు సరే అప్పుడు ఊరికే నా దగ్గర ఉన్న కొన్ని లైన్లు పల్లెకాని ఉపయోగపడతాను, ఇక్కడ కూర్చున్న పైన
ఓకే. ఫస్ట్ మనోడు ఆ సాకి ఇచ్చేటప్పటికి సాకి వద్దు బాగోదేమో తమని అంటాను నేను. బాబా వెళ్ళిపోదాం, లేదు నీకు దీని వాల్యూ తెలియదు అన్నప్పుడు తన్నారా అంటే దానికి ఆల్రెడీ నడుమేమో జాయిన్ లైన్స్ రాసి పెట్టుకున్నా. ఓకే. ఈ డూకి నువ్వు ఎందాలు అన్నావు చూడు, డూ అనే సో డూ మిస్ అవ్వకుండా ఇంకా డూలో కొంచెం మాస్ సౌండింగ్ ఉంటుంది. ఓకే. దాలో సస్టైన్ దా అనేది కాకుండా రా లా డా ఇవి కొంచెం మాసిగా ఉంటే తమ్ముడు ఇలా వెళ్దాం అంటే బాగుంది. అప్పుడు సరే ఈ అమ్మాయి తనదనం లేకపోతే తన తరఫు నుంచి ఉన్న కొంతమంది ఎవరైనా సరే ఈ అమ్మాయి గురించి గొప్పోడు దేవుడు, ఎంతటి గొప్పోడు దేవుడు. ఇప్పుడు ఈయన చెప్పినట్టు బుట్ట బొమ్మ ఇలా ఉంటే బాగున్నాడు తమ్ముడు కూడా అలా అడుగుతున్నాను. బుట్ట బొమ్మని చేసి ప్రాణం పోసి భూమి మీద కుదిరాడు చూడు, అగం అయిపోతున్నాడు జీవుడు. అమ్మాయిని చూసాడు ఎలా పడిపోతున్నాడు అంటే అప్పుడు నడివేమో జాయినాడు అక్కడి నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకొని సో అందుకని దేవుడు జానెడు డూలుతో ఎండ్ చేశారు. అవును జీవుడు. అవును. ఆ తర్వాత అందులో నువ్వు నడిచి పోతా ఉంటే చూసేటోడు తగ్గడు, నువ్వు చూసావంటే నెగ్గడు. నువ్వు ఎలా కన్నుకొట్టి పిలుతావు అంటే చూసేవాడు తగ్గడు, చూసావంటే నెగ్గడు, చూసాక నెగ్గడాడు. మంచి ప్రయోగం చేశారు మీరు అక్కడ. పడిపోద్ది అంటే సెన్స్. అది నిజంగా నాకు ఆఫ్టర్ గ్యాప్ తమ్మనికి వర్క్ చేయడం, సో అలాంటి డైరెక్టర్ ఆ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవడం. సో మాకు గ్రూప్ పెట్టుకొని అఖిల్ గారు తమను శర్మ చాలా కష్టమైన మీటర్. తన్నన్నా నానా నేనే తన్నన్నా నీ తీరా నీనే తగడా తగడా తాగిట తగడా ఇది ఇచ్చాను మీటర్. అవును అది ఇనవా తాగిట తగదా 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 తాగిట తగదా ఇలా ఇచ్చాను మీటర్. ఈయనకి ఏం రాస్తావు ఛాలెంజింగ్. 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ నన్ను తిట్టుకుంటాడు ఏమనంటే అసలు ఏం రాశాడు. నా ఏరి సనగా ఉంటుంది. ఓకే. తననా నా ఏరి సనగా అంతే. అంటే రాయలసీమలో సనగలు ఎక్కువ ఉంటాయని ఆలోచించుకుంటే సరదాగా మాకు కొంచెం లాక్ లైన్స్ ఉంటాయి. లాక్ అవ్వాలి, పాట కొక్కిలా పట్టుకోవాలి. పట్టుకోవాలి కరెక్ట్. ఆ పట్టుకోవడం వర్డ్స్ ఉంటాయి. చరణాలే ఇంపార్టెంట్. అవును. చరణాలు పట్టుకుంటే పల్లవి హిట్ అయిపోతాయి. చరణం బాగుంది పల్లవి విందాం మళ్ళీ పల్లవి నుంచి వెళ్తారు. అది వెరీ నాట్. ఇప్పుడు బంగారం ఎందుకు విన్నా దానికి హిట్ ఎవరు విన్నావా. సో ఒక ఇవన్నీ కుదరాలి. సో అక్కడ తగడ తాగిట తగడ అని వచ్చింది. పల్లవి క్యాచీగా ఉంటే హిట్ పాట వస్తుంది, చరణం బాగుంటే మంచి పాట. మంచి మాట అన్నారు. ఇది విచిత్రం ఏంటంటే వీళ్ళందరికంటే తక్కువ టైం రాశాను పాట ఇది. అవునా? 2 days అనుకోండి నాకు తెలుసు. అవును. ఇంకా అసలు ఇంకా పొల్లాచి వెళ్ళి ఇంకా ఫోన్ ఇంకా అసలు ఇంకా స్పీడ్ 2-3 days అంతే. ఓకే. అందులో నువ్వు బాయి మీద గిలకని అట్ట, నువ్వు బాయి మీద గిలకని పట్టి అట్ట ఇట్ట లాగుడు, పై కట్ట లాగుడు, నీ కైపులో నన్నే ముంచుడు. బావి మీద చాలా తీస్తుంటే అమ్మాయి బెకెండ్ పైకి తీస్తుంటే మనసు మునిగిపోతుంది. సో అప్పుడు లేదు, అది యాక్చువల్గా విజువల్గా లేదు. అవుట్డోర్ కథ ఎలాగంటే డైరెక్టర్ ఫోన్ చేసి మీరు రాసిన లైన్ కోసం అక్కడ మ్యూజిక్ ఇస్తాను సార్, బావి నువ్వే ఇస్తున్నా, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మీ లిరిక్ కోసం. నాకు. అంటే ఇలాంటివి గమ్మత్తుగా ఏదైనా చెయ్యాలి. ఒక లవ్ సాంగ్ దీంట్లో 2 రకాలు ఏంటంటే అఖిల్కి అని చెప్పినట్టు ఈ పాటలో ఎమోషన్ లేదు, ఫన్నే. గాడ్స్ ఆడి ఇంకా ఇద్దరు స్టార్ట్ అయ్యి దాని తర్వాత వస్తుంది లవ్ సాంగ్. ఈ పాట జస్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్. ఇదేంటి ఏం చెప్పచ్చు దీన్ని, ఒక చిన్న అల్లరి చల్లరగా సరదాగా అంటే ఒక చిన్న టీజింగ్ గా జస్ట్ ఇద్దరు చూసుకున్నారు. ఇద్దరు బిహేవియర్స్ నచ్చింది. దే ఫస్ట్ సీయింగ్ అనమాట. సో అది ఫన్ గా ఉండాలి పాట. సేమ్ రేసీగా ఉండాలి. సినిమాకి పెంచాలి. 3rd reel లో వస్తుంది పాట. 2 పాటలు వస్తున్నాయి, ఇన్నోవా వస్తుంది, 2 వస్తున్నాయి. సో టెంపో పెంచాలి. సో అప్పుడు అసలు ఇంకా రాకింగ్ స్పీడ్ లో నాకు తమతో నాకు ఎలా ఉంటుందంటే మనోడు చాలా కాలం అయినప్పుడు సంథింగ్ మళ్ళీ మనం తనుక చాలా అప్డేట్గా ఉన్నప్పుడు మనం ఎంత అప్డేట్గా ఉన్నా కూడా తెలియపరచాల్సిన ఒక అవసరం ఉంటుంది. నా క్యారియర్లో కమర్షియల్ సాంగ్ లో చేసిన బెస్ట్ చరణం నాకు గుండు సూది ఉన్నది కుచ్చుకోవడానికి, గన్ను చీమ ఉన్నది కుట్టిపోవడానికి, పడి పడి దొల్లెన చూడే. అసలు అది భలే చరణం. అది అది ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ రావడం చరణం చిన్న లెంత్ కదా, చాలా చిన్న లెంత్ కదా, చాలా రావడం చేస్తున్నా. అసలు అవన్నీ అసలు యాడ్ గ్రేట్ టైం. నారి నారి కానీ
గ్రేట్ జర్నీ విత్ బీబీ. సో నాకు తెలిసి ఓకే డెఫినెట్ గా అయితే ఏదో క్రాక్ చేస్తారు అన్నప్పటికీ తగడా అని వచ్చింది. అబ్బా అసలు fit. చాలా చాలా హ్యాపీ, రాసినప్పుడు అది చాలా హ్యాపీ నాకు. అంటే చాలా ఒక పాత ఒక ఫ్రెండ్ జాతరలో తప్పిపోతే వాళ్ళు 7-8 ఏళ్ళు ఆడతారా మళ్ళీ కలిసి కదా. అలాంటిది ఎందుకంటే చాలా బాగా పైగా సినిమా కూడా జాతర సినిమా. చాలా బాగా ఫ్రెండ్. రవితేజ గారిని మేము అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా. ఏ కాజలు చల్లివా కరీనాకి గజినివా కజిన్ రాదు గజినివా కత్తిరినా కైపువా కాదు కైపువా కత్తి లాంటి ఫిగర్ ఇవా. ఎంత కుదిరినది. ఎంతో పూరి గారి బలుపు ఆయన ఉంది కాబట్టి పూరికి ఆయన సబ్జీలా ఉండేవాడు కాబట్టి. లేదు మాకు నాది ఎక్కువ రాశాను తమన్కి. నేను రాసిన మ్యూజిక్ ఎక్కువ పాటలు తమన్కి. ఆమ్చి ముంబై చాలా సార్ వస్తారా వస్తారా బ్లాక్ బస్టర్ కాంబో కానీ బట్ మిస్ అయింది. మళ్ళీ దీంతో సెట్ అయిపోయింది. మళ్ళీ చిన్న స్మాల్ బ్రేక్ తర్వాత సారస్తారా కూడా ఇంకా అసలు ఇంకా స్వామి అసలు దూకుడులో మనం అంత మెలడీలు చేసి గురువారం లాంటి మార్చి ఒకటి వచ్చి మనం శనివారం సరిగా చేయకపోతే ఎలా? గురువారం బాగా చేసి శనివారానికి మనల్ని ఎత్తేస్తే ఎలా అని చెప్పి గోవాలో మ్యారియట్ హోటల్లో కింద అసలు ఇద్దరు ఏదో ఆయన అసలు ఆ ఎండిపోయిన తండూరి పన్నీర్ ఏదో తెచ్చారు. ఇరిటేషన్గా ఉంది లైఫ్. ఎంత ఇరిటేషన్గా ఉంది అంటే యాటిట్యూడ్ ఉంది తప్ప సినిమాకి లాంగిట్యూడ్ లేదు. ఆంచి ముంబై పాటలు సినిమాతో ఓకే హై, బట్ ఎప్పుడు కూడా సార్ వస్తారా అంటే దానికి ఒక ట్రెండ్ ఉంది. అసలు క్లాసిక్ రొమాంటిక్ నెంబర్ కదా. నాకేంటంటే అక్కడ అనిరుద్ధ్ కొలవరితో స్టార్ట్ అయిపోయాడు. ఓకే కొలవరి వచ్చింది మొత్తం ట్రెండ్ అయిపోతుంది. అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేసి మొత్తం అసలు కొలవరి ట్రెండ్ అయిపోతుంది. నాకు అసలు పిచ్చి అయిపోతుంది. ఏంటి వాళ్ళు కొట్టేశారు, మనం ఏం చేయలేకపోతున్నాం, బిజినెస్ మ్యాన్ సినిమా పెట్టుకుని మనం ఏం చేయలేకపోతున్నాం. అప్పుడు బీబీ ఏదో మెలడీ సాంగ్ పట్టాలి, ఇక్కడ స్పేస్ ఉందనుకుంటా, మనమే చేసి డైరెక్టర్ గారికి వినిపిద్దాం అని చెప్తే అసలు ఇంకా నేను బీబీ కూర్చుని నేను అసలు లిఫ్ట్ లో అన్నా వెంటనే అన్నయ్య అయిపోయింది అన్నాడు. ఏంటి సార్ వస్తారే అన్నాడు. అసలు అలా కూర్చున్నా. రూమ్కి వెళ్ళాం, సుచిత్ర, రంజిత్, సింగర్, గిటారిస్ట్ అందరూ ఉన్నారు. మా టీమ్ ఏమో సాన్ కూర్చున్నాం. కానీ తమను తారత్తార అన్నాక దానికి అన్ని లాంగ్వేజ్లు వెతుకుతున్నా. ఎందుకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? తారకారం తారత్త ఇది కదా మనకి ఇన్ని నచ్చింది డైరెక్టర్ గారికి కానీ మనకి కానీ, రేపు ఆడియన్స్ కూడా లాక్కెళ్తుంది. దీనికి దగ్గర పదం ఏముంటుంది? తారత్తారాకి ఫిట్ అవ్వాలి వెతుకుతా ఉన్నాం. మొత్తం సాంగ్లో పెట్టేసింది చాలా. ఎందుకంటే అది తీసేస్తే పోతుంది మళ్ళీ. చాలా కుదిరింది. అంటే ఆ పాట దింపడం కూడా చాలా కష్టపడ్డా. అంటే రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళందరూ దాటి వెళ్ళాలి ఆ పాట. ఆయన ఏంటంటే చెగ్గర లాంటి ఫిల్మ్ లో ఇదేంటి అని ఆయన అంటాడు. సో ఇవన్నీ దాటి ఒక పాట హిట్ అవ్వాలంటే చాలా కష్టం. సో ఫస్ట్ సుబ్బరాజు గారిని పిలిచాం. సుబ్బరాజు నేను బీబీ వేసుకున్న బ్లాక్ బస్టర్ ప్లాన్. సుబ్బరాజు గారిని పిలిచి అనే పాట విను, కొత్తగా పాట చేశాను. రెండు పూరిని పిలుస్తాను. సో ఫస్ట్ ఈ పీస్ పావురాలు ఉంటాయి కదా, ఆ పావురాన్ని పెంచి వచ్చి పంపించాం. నువ్వు అందరికి వెళ్ళి చెప్పు శాంతి పౌరాలు అంటారు. శాంతి పౌరాలే కదా. శాంతి పౌరుల ఆ శాంతి ఫస్ట్ శాంతి కపోతారు అంటే సుబ్బరాజుని పిలిచి నేను ఒక పాట వచ్చింది బాగుందని వెళ్ళి అందరికి చెప్పు. ఆ లెటర్ నోట్లో పెట్టారు. ఆ పవర్ వెళ్ళి మొత్తం స్ప్రెడ్ చేసి మొత్తం అందరికి చెప్పి ఇంటి ఏదో చేస్తారంటే కానీ నిన్న అదిరిపోయింది, సాయంత్రం వస్తే లోడ్ చేసి పెట్టన్నారు. రెడీ పెట్టాం బాగా అదిరిపోయింది. ఎక్కడ పెట్టాలి ఈ పాట అని ఆలోచన. అప్పుడు 100 రోజుల ఫంక్షన్ దూకుడు ఎక్కడ విజయవాడలో డివి మేనర్లో సూట్ రూమ్లో ఉన్నారు, ప్రెసిడెన్షియల్ సీట్లో ఉన్నారు మహేష్ బాబు గారు. నాకు ఆ చెమట్లు ఎలా అయినా ఓకే చేస్తారు. అది నా వాయిస్లో వేరే ఉంది. నువ్వు వాయిసా నాయిసా అని ఆయనకి తెలిస్తే భయం అని చెప్తే వెళ్ళి హెడ్ఫోన్ అప్పుడే కొన్నా గోవా ఎయిర్పోర్ట్లో హెడ్ఫోన్ అది తీసి ఆయనకి వేసా. బ్రో ఒక పాట చేసా వినండి నేను వినిపిస్తే అమేజింగ్ ది పూరి ఓకే డిడ్ వీఆర్ డూయింగ్ దిస్ సాంగ్ బెటర్ నువ్వే పాడాను. ఓకే సో అది వాస్ లైక్ వన్ క్రేజీ మూమెంట్. అప్పుడు అర్థమైంది అంటే తమిళ వాళ్ళ లేదా మేము కూడా కొట్టాము. సో అప్పుడు ఆ సార్ వస్తారా వర్క్ అక్కడి నుంచి అది అసలు రింగ్ టోన్ కాలర్ టోన్ ఆ టైంలో సెన్సేషన్ కదా. అదే వాట్ బీబీ జర్నీ 8 years తర్వాత అంటున్నారు కదా. సో వెరీ డీప్ ఇన్ ఎక్కడో సమ్ గ్యాప్ వచ్చింది. ఇంకా గ్యాప్ ఆ అమ్మాయిని పోలిక, ఆ ప్రేమ గురించి చెప్పడం, అమ్మాయి గురించి వర్ణించడం. కానీ ఇప్పుడు క్లిప్స్ చూస్తుంటే ఫస్ట్ లిరిక్స్ చాలా మంది వినలేదు. ఇప్పుడు అమ్మాయిని చూసి భాగ్యశ్రీ కూడా క్రేజ్ వచ్చింది కదా, ఆ లిరిక్స్ తో విని ఎంజాయ్ చేస్తున్నారు. లిరిక్స్
ఉన్నదొకటే కదా ఎదవ జిందగీ ఇప్పుడు చేసిందే కదా. దాని ఏడిపించకే మాటి మాటికి ఇవన్నీ ఇప్పుడు అదే కదా ట్రెండ్ అయ్యేది. నలుగురితో కలవందే బరువేగా బతుకంతా గిరిగీసి కూర్చుంటే వదిలేరా జనం అంతా. నువ్వు గిరిగీసుకున్న అలా లాభం లేదు, అంత లేదు, అంత లేదు. అంతా లేదు. మీ చెన్నైలో 17 days లో కూర్చున్నా. అది కూడా ఆ సినిమాలో అదిగో రచ్చుడు మిరపకాయ అనంత ఒక మరొకైనా ఆ రోజు మాకే తెలిసింది. గిరిగీసి చూడు గిరిగీసి చూడు అంటారు. గిరిగిస్తే చూడు గీటు రాయిరు. కరకరలాడే అనే వర్డ్లు అప్పడాలు రావట్లేదు కదా. సో అది అందరిలో మిరపకాయ ఉందండి గుండెలో, అది బయటికి తేవాలి అంతే. సో లెనిన్ లో ఇన్ని కారాలు మనం చేయాల్సింది ఒక పప్పే, పప్పు చేస్తే automatically మిరపకాయ కూర్చుంటుంది. లెనిన్ లో ఈ కారాలన్నీ కలిపారు మీరు. ఇంకో కారం గురించి మనం అందరం మాట్లాడగలం. కారం నిజంగా గుంటూరులో ఉంది. జయమంగళం ఎస్పెషల్లీ జయమంగళం పాట కానీ, రావణ రావణ సందనాలు కానీ ఇవన్నీ చేయడం చాలా కష్టం. బంగారం పాట ఇవన్నీ చాలా వెరీ ఆథెంటిక్గా సినిమాని పట్టుకోపోతే చాలా కష్టం. సో అన్నీ చాలా బ్యూటిఫుల్గా పట్టుకుని రామ్జో గారు ఆల్సో టేక్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద క్రెడిట్ విత్ మ్యూజిక్. ఈ నలుగురు లేకపోతే లెనిన్ గానే మిగిలిపోయేది. సో ఒక సిల్క్, ఒక కాటన్, ఒక పట్టు ఇవన్నీ కలిపితే వీళ్ళందరూ పట్టు పట్టారు కాబట్టి లెనిన్ ఈ రోజు మ్యూజికల్ గా ఒక ప్లేస్ కి తీసుకెళ్లి పెట్టారు. సో ఐ వాంటెడ్ దిస్ ఇంటర్వ్యూ టు హ్యాపెన్. ట్రూ. ఆయన ఇంటర్వ్యూ అడగంగానే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ లెనిన్ గురించి మాట్లాడాలంటే లిరిసిస్ట్ ని పిలుద్దాం రాజేష్, వాళ్ళతో ఈ సినిమా గురించి పాటల గురించి మాట్లాడాలి అన్నారు. లేదు, బికాస్ వాళ్ళే మాకు వాళ్ళే దేవుళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ కి. దే ఆర్ ద గాడ్స్ ఫర్ అస్. వాళ్ళు ప్రాణం పెడితే వాళ్ళు కరెక్ట్ అయిన వాడు ఇచ్చారంటే పాట ఎక్కడికి వెళ్ళిపోతుంది. మాటతో పాట. బికాస్ హుక్ లైన్ అనేది పాట మేము ఎంత చేస్తాం. నేను నువ్వు చేసే వంట ఉల్లిపాయ ఏంటి రాజు, నువ్వు కానీ వంట చేస్తే ఉల్లిపాయలు కోస్తున్న పిల్ల, అవన్నీ తడి కల్లో కూడా రానికుండా చూస్తున్న పిల్ల, నీకు వచ్చే మెసేజ్లు మిస్డ్ కాల్ అడగన పిల్ల. ఎంత కష్టం రాయి. అన్నీ లిరిక్ రైటర్స్ హ్యావ్ దట్ మెయిన్ స్పేస్. అండ్ ఈ సినిమా అందే చెప్పాను కదా, రకసికరా మళ్ళీ లాస్ట్ మ్యాన్ వెరీ లాస్ట్ కాల్. ఇంకా రేపు సినిమా వెళ్ళిపోయాలి అన్నప్పుడు అసలు సినిమా మొత్తం అప్పుడే నేను చూశాను. ఇక్కడ హీరోని వెన్నుపోటు పొడుస్తున్నారు, ఇక్కడ పాట రావాలి అని ఎవరికి తెలియదు, డైరెక్టర్ గారికి హీరో గారికి ఎవరికి తెలియదు. అప్పుడు రకసికరా అనే వర్డ్ వచ్చి ఒక మ్యూజిక్ చేసి అది అసలు వేరే లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఐ నో ఇది ఇక్కడ చేస్తే ఇది రేపు వర్కౌట్ అవుతుందని నాకు అర్థమైపోయింది. అప్పుడు కళ్యాణ్ చక్రవర్తి గారు, నేను చెప్పాను కదా 108 అతనే, నేను 108 కొడితే ఈయన వస్తాను, అంబులెన్స్ వస్తుందా లేదా కానీ ఈయన వచ్చేస్తాను ఫస్ట్. సో ఈయన వచ్చి ఫిక్స్ దట్ 16 lines అవి వెంటనే జంగిరెడ్డి గారితో పాడించి దాన్ని ఒక సినిమా చేస్తే ఇంకా అసలు హీరో గారికి వచ్చి వినిపిస్తే అసలు సైక్ క్రికెట్ బ్యాట్ ఉంటే ఇవ్వండి అన్ని విరగొట్టి వెళ్తాను. సో అలా తర్వాత డైరెక్టర్ గారు విని, సో ఎవ్రీవన్ టుక్ దట్ రైట్ ప్లేస్. సో వీఆర్ ఆల్ దిస్ లెనిన్ మ్యూజికల్గా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఆల్ దిస్ పీపుల్ అండ్ డెఫినెట్లీ ఆల్ మై టీమ్ అండ్ స్టాఫ్. సో దే గ్రేట్ ద మేజర్ క్రెడిట్. సో అది ఒకసారి ఐ వాంట్ టు టెల్ విత్ ద పీపుల్ దట్స్ వాట్ we choose this platform today. కంగ్రాచులేషన్. ఎస్పెషల్లీ మంచి పాటలు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మీ కాంబినేషన్లో, మీ ఇరువురు కాంబినేషన్లో ఇంకా రెగ్యులర్గా మంచి పాటలు రావాలి. ఎస్పెషల్లీ బీబీ గారితో ఎక్కువ గ్యాప్ లేకుండా రెగ్యులర్గా పాటలు రావాలి. కంగ్రాచులేషన్. ఈ పెద్ద ఘన విజయం లెనిన్ తో స్టార్ట్ అయింది, మళ్ళీ అగైన్ దే ప్రూవ్డ్ దే ఆర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. Teamwork. We all go with the team and I'm extremely happy. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నాగార్జున గారికి, అఖిల్ గారికి ఆల్సో వీ హ్యావ్ టు థ్యాంక్ సో మచ్ బికాస్ దే వంశీ గారికి, బికాస్ దే హ్యావ్ సపోర్టెడ్ దిస్ స్పేస్. ఓవరాల్గా దీనికి సింగర్, దీనికి మ్యూజిషియన్ వీళ్ళందరూ ఉండాలి కాబట్టి ఇట్స్ నాట్ వన్ మ్యాన్స్ కాల్ కాబట్టి, సో మనకు ఉన్నా కాబట్టి ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఆడియో అన్నీ చూసుకోవాలి కాబట్టి. సో ఐ థింక్ మేజర్ థ్యాంక్స్ టు నందు, నాగార్జున గారు, అఖిల్ గారు అండ్ వంశీ గారు అండ్ రూపక్ ఆల్సో. సో ఆల్ దీస్ పీపుల్ వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బ్రింగింగ్ మా అఖిల్ వేరే విషయం, నా అఖిల్ బికాస్ మాది సినిమాతో ఆగిపోయిన బంధం కాబట్టి 6:30కి మేము రోజు క్రికెట్ గ్రౌండ్ లో కలవాలి కాబట్టి మాకు వేరే ఎక్స్టెండెడ్ బంధాలు ఉంటాయి. సో అక్కడ అది డ్యూటీ ఉన్నా, అందుకే కదా ఆయన తమను లేదంటే తమన్ మావ రెండే పిలుస్తున్నారు లవ్ తో. సో అక్కడ మాకు ఇంకా ఎక్స్టెన్షన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి మాకు క్రికెట్ లో అసలు చాలా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి. సో నా అఖిల్కి ఈరోజు 100 crores అవడము వీఆర్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. ఆయన కష్టపడి నిలబెట్టారు కాబట్టి
సో మ్యూజికలీ దిస్ ఇస్ వాట్ లెజెండ్ ఇస్. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ అండి.